మేము అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ 4000కు పెంచుతాం, వికలాంగులకు 6000 ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు హామీలిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీల్లోనూ ఇవే హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా పెన్షన్లు పెంచకపోగా, కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న లబ్ధిదారుల్లోనే కోత పెడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో గణాంకాలకు పొంతన లేదు. గడిచిన 2.5 ఏళ్లలో 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఆసరా పథకం నుంచి దూరమయ్యారు. ఇది ఎవరో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు కావు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు చెప్తున్న నిజాలు. రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, ఫైలేరియా, బీడీ కార్మికులకు ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఆసరా పెన్షన్ల పథకాన్ని తీసుకొచ్చింది. 500 పెన్షన్ మొత్తాన్ని క్రమంగా 2000కు పెంచింది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆసరా పెన్షన్ల పేరులో చేయూతగా మార్చి లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 43,15,981 మందికి పెన్షన్లు అందాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 52,23,755 కాగా జనవరి వరకు 41,48,071 మందికే పరిమితమైంది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 1,67,910 మంది లబ్ధిదారులు తగ్గిపోయారు. ప్రతి కేటగిరీలోనూ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వృద్ధాప్య పెన్షన్లు 2025-26 లక్ష్యం 32.62 లక్షలు కాగా 26.74 లక్షల మందికే అందాయి. గతంలో 83,000 పైచిలుకు ఉన్న దివ్యాంగుల లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 79,000కు పడిపోయింది. బీడీ కార్మికులు, ఒంటరి మహిళల విభాగాల్లోనూ లక్ష్యానికి క్షేత్రస్థాయికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఎస్సీ, ట్రైబల్ సబ్ప్లాన్ కింద దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లు తగ్గించారు. జీవన భృతి కింద బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం గమనార్హం. 2025-26 జనవరి నాటికి ఈ పథకం కోసం వెచ్చించిన మొత్తం 10,422.60 కోట్లుగా బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం అనర్హుల ఏరివేత పేరుతో ఉన్నవారిని తొలగిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆసరాపై ఆధారపడ్డ సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. 2026-27 సంవత్సరానికి మళ్లీ 52 లక్షల మందికి ఇస్తామని కాగితాలపై లక్ష్యాలను చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పంపిణీ తగ్గిపోవటం గమనార్హం. వేల సంఖ్యలో కొత్త దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా వాటిని పరిష్కరించడంలో జాప్యం చేస్తోంది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం విఫలం కావటం, నిరుటితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య తగ్గటం చూస్తుంటే పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కావాలనే కోత పెడుతుందనేది విమర్శలు వినిపిస్తున్నాయి.